రెండో ఇంట్లో శని క్యారెక్టర్ కావాలంటే నేను చెప్తాను. ముంజేటి కంకణానికి అర్థం ఎలా అంటారు. ఒకడట ఇక్కడ కట్టుకొని అద్దంలో చూసుకుంటున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చుగా, అట్ట పెట్టి అద్దం చూసుకుంటాడు అంటున్నారు. ముంజేటికి కంకణానికి అర్థం. అందుకని చంద్రుడు అదే దెబ్బతింటేనేమో పాపం ఇమాజినేషన్ లేకపోగా తక్కువ అనుమానం అట్లాంటివన్నీ చంద్రుడు దెబ్బతింటాడు. ఇది తెలిస్తే చాలా జ్యోతిష్యం చెప్పచ్చు. ఏం పెద్ద పెద్ద పుస్తకం జల్లేడమూడి అమ్మండి సూత్రం నేర్చుకోవచ్చు కదా. నాకు ఇప్పుడిప్పుడే అవగాహన అయిపోతుంది. సత్యం మీద అర్థమవుతుంది తప్పితే సబ్జెక్టుగా అర్థం కాదు. ఇప్పుడు ఆయన బహుదనుగ్రహం ఉండబట్టి చెప్పడమే కానీ సబ్జెక్ట్ తెలుసు కాదు. ఇప్పుడు సింపుల్ సూత్రాలు ఒక 8 నేర్చుకొని హరోస్కోప్ చూసి చెప్పచ్చు. మొత్తం 12 పాయింట్లు 7 19 పాయింట్లలో జ్యోతిష్యం నేర్చుకోవాలి. ఓన్లీ అంతే. రాహు స్వస్థానం తీసుకెళ్తుంది కుండలిని కాబట్టి అట్లా తీసుకోండి ఈజీగా. రాహు కుండలిని శక్తిని మింగుతారు. అందుకే ఛాయగ్రహం ఆ ఛాయస్కి అడ్డొస్తుంది. అంటే ఈ గమనానికి అడ్డొస్తుంది లౌకిక జీవనం. సో బాడీ సెన్స్ పోగొడుతుంది సూర్యుడిని ఇచ్చేస్తే. కేతు అంటే మనసు సెన్స్ పోగొడుతుంది. ఆయన కేతువు ధ్యాసనిస్తారట, రాహువు అనుభవాన్ని ఇస్తారు. గురుగారు కేతు ధ్యాసనిస్తారు, మోక్ష ధ్యాస అది చేస్తే పొంది. రాహు ఏమో అనుభవాన్ని ఆయన తప్పకుండా రాహు దశ చాలా విశేషం. చెప్పారు కేతు వల్లే ఆ మనసు గుడి చేద్దాం లేదా అది చేద్దాం అనిపిస్తుంది అప్పుడు ఒరిజినల్. అట్లా అంటే మంచిగా ఉంటే చెడ్డగా. అదే రాహు కేతువులు రెండో ఇంటికి సంబంధం ఉంటే బహుశా వాడు ఎప్పుడో మర్చిపోయి నిద్రలో నిజం చెప్పడం జనరల్ చెప్పడం పరాగ్గా ఎప్పుడో ఒప్పుకున్నాను. మరి నాన్నగారు ఆయన ఒక ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు ఈ పాయింట్. మీరు కావాలంటే చూడండి అన్నారు. చూశాను, నిజమే అనిపించింది. చూడండి ఆ డబ్బు ఉంటుంది కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఒక గుంపుగా చూడటం వల్లే ఈ నష్టాలు వస్తున్నాయి. మనం ప్రతి విషయాన్ని ఏం చేస్తున్నామంటే గుంపుగా చూస్తున్నాం. మీరు బాగుంటుంది అంటున్నారు 2004 నుంచి అంటున్నారు. ఏంటి బాగండి మాట అర్థం ఏంటి? ఏ కాన్సెప్ట్? చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లా చూడట్లే ఎవరు. వీడేమంటున్నా అంటే టోటల్ సుఖాన్ని చూడాలి అనే ప్రయత్నం వాళ్ళు చాలా బాగా రాశారు. ఇవాళ అక్కడే అంత చాలా బాగుంది. ముస్లిం అది కూడా బాగానే ఎక్కడ కొట్టేది. అక్కడికి వెళ్తున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. అమెరికాలో విదేశాలు వెళ్ళిపోతున్నారు, మోజు బాగుంది. అక్కడికి వెళ్ళి 70 లక్షలు అనుకుంటున్నారు. ఒకతను హైదరాబాద్లో వచ్చాడు, బాగా సంపాదించుకొని వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మరి అంతా ఉండేది చచ్చిపోవటం ఏంటి? మరి మన దేశం ఏమో బాగా దరిద్రంలోనూ డస్ట్లోనూ ఉంది. ఇక్కడ వాళ్ళు దరిద్రం ఉంది, డస్ట్ ఉందని అక్కడికి వెళ్తున్నారు. మరి ఇంత డస్ట్ ఉంటే వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఏం తక్కువైందని వస్తున్నారు? అంటే ఏది అవసరమో దానికోసమే ఇక్కడ ఉంది, అది ఇక్కడే ఉంది. చాలా బాగా ఎక్కడ చదివాను గుర్తులేదు కానీ మొత్తం ఇవాడి చదివా. ఎక్కడ చదివాను? భూమిలో చదివాను. ఎవరో వచ్చి నాకు సంతానం లేదన్నారు. ఇక 2 పిల్లలు పుడతారన్నారు. కనపడుతున్నారు అనుకోండి. కనపడుతుందాన్ని వెతకటం ఎట్లా సాధ్యం? కనపడే వస్తున్నా ఎట్లా వెతుకుతున్నారు చెప్పండి? ఇప్పుడు పుస్తకం మీ ఎదురుగా ఉంది, ఎట్లా వెతుకుతారు? వెతకండి, చూద్దాం. అట్లా జ్ఞాన స్థితి అలా అన్నీ కనపడుతున్నాయి వాళ్ళకి. వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, గతం లేదు, అన్నీ ఒకసారి కనపడుతున్నాయి ఒక్కముడిగా. వీడేమో టైం అడుగుతున్నాను. ఎట్లా సాధ్యం? కనపడుతున్న వస్తుంది దేంతో వెతకాలంటున్నారు. నీకుంది కాలం వాళ్ళకి టైం సెన్స్ లేదు. బాగుందండి వాళ్ళకి క్లారిటీ ఉందా? టైం అనేది లేదు వాళ్ళకి. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా కొంచెం తప్పుకోవటం బెస్ట్ అండి. ఎన్ని ఆస్పెక్ట్లో ఉంది, ఎన్నో ఆస్పెక్ట్లో ఉంది. ఒక ఇంజనీర్కి దివ్యత్వం ఒక కొత్త వస్తువు కనుక్కోవటంలో వ్యక్తం అవుతుంది. సైంటిస్ట్కి ఒక దాంట్లో, ఒక మ్యాథ్స్ వాళ్ళకి ఒకటి. మీరు లిటరేచర్లో ఉన్నారు, మీకు దివ్యత్వం ఒకలాగా వ్యక్తం అవుతుంది. అందుకే ఆయన బుక్ టీచర్ అంటున్నారు. అయితే ఆయన భవిష్యత్తు చెప్పలేకపోవచ్చు.
భవిష్యత్తు చెప్పాలన్న స్పృహ ఉన్న వాడికి అక్కడ వ్యక్తం అవుతుంది కాబట్టి వాడిని మనం బ్రహ్మ ఏమంటాం వాడిని అనకూడదు, వాళ్ళు బ్రహ్మశ్రీ అనకూడదు అని ఇంకెవరు రాస్తారు కదా. యోగ స్థితి కలగ మనసును చేస్తారు, బ్యాట్ ఉంటే శరీరం చేస్తారు, గోడకి మేకు కొట్టినట్టు ఎండ పడేస్తారు. రానికుండా ఆపటమేగా కర్మ అంటే ఏంటి? ఇంకా ఒక క్రియని స్థూల రూపంలో ఉన్న కారణంగా ఉన్న కర్మని కార్యరూపంలో దాల్చకుండా చేయటమేగా కర్మ ఆపటం అంటే. ఎట్లాంటిదంటే మనం చెడు సీన్లు వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవటం లాంటిది. మనం కూడా నచ్చని పేజీ పక్కకి పెట్టి ఇంకో కళ్ళలో మనం నవలు చదివేటప్పుడు ఏం చేస్తున్నాం? అది యోగి ఆ పని చేయగలడు. ఆ కర్మను వ్యక్తం కానికుండానే చేస్తాడు, అక్కడ తృప్తి పట్టేస్తాడు, అయిపోయింది. ఇంకేం అట్లా జనరల్గా ఎక్కడో అరుదుగా వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉందనుకుంటే అలా చేస్తారు ఆయన, ఎందుకంటే ఆయన అది కాబట్టి. మనసు నడుపుడు నాకు ముఖ్యాల్లో వెళితే కోట గుమ్మం దగ్గర ఎదురురాయి దగ్గర నాకు కాలు పగలాలి, ఇది కర్మ. ఎప్పుడు నాకు కాలుకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది? ముఖ్యాలు వెళితే. వెళ్ళకపోతే వీడు వెళ్ళకుండానే చేస్తాడు. అంటే ఆ కోరిక పుట్టనివ్వరు, అయిపోయింది కర్మ. ఇంకెక్కడిది కర్మ? అలా అనమాట. నేను కర్మను ఆపటం అంటే అడ్డు వెళ్ళటం అంటే అది అంటే మొత్తంగా అది ఆగిపోతుందా? ఇంకెక్కడ ముఖ్యాలు వెళ్ళకపోతే దెబ్బ ఎక్కడిది? అది ఇంకోసారి ఇంకోసారి తగలకూడదా? తీసేస్తారు అసలు, అడ్డు వెళ్తారు, ఇంకేదేం చేయగలరు. ఇంకొకటి బాబాయ్, ఎక్కడో మనలాంటి వాళ్ళు అంటే బాగా పెద్ద పెద్ద దోషాలు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. గురువుగా చెప్తారు ఈ చిన్న చిన్నది పెద్ద ప్రమాదంగా తీసేసినా పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు దగ్గరపాటి నువ్వేం చేసి వచ్చావంటే ఒకసారి కాస్త టీ తాగా తర్వాత అది కాదు, నువ్వు పెద్ద ఖర్చు కదా ఎవరైనా అడుగుతారు, చిన్న ఖర్చు ఎవరు పట్టించుకుంటారు? ఇది కర్మలే కాదు మనం చేసేది. గురుగారు అన్నారు, అంత పాపం ఏం చేస్తారు మీరు అన్నారు. అందరూ పాపాలు చేసిన వాళ్ళు జన్మలు, పాపాలు చేసిన వాళ్ళు అద్దుగా ఉంటారు. హత్యలు చేశారా, వ్యభిచారం చేశారా, ఏమున్నాయి చిన్న చిన్నవి. వీటే పాపం అనుకుంటే ఎట్లా అంటున్నాను? నువ్వు చేసే ప్రతి పాపమే అంటే ప్రతి పాపమే. అట్లా అంటే గాలి పీల్చడం కూడా పాపమే. ఆదిశంకరాచార్య వారు చెప్పినట్టు మనం పెంచుకోవాలి. నువ్వు పీలుస్తున్నప్పుడు కొన్ని వేల సూక్ష్మజీవులు లోపలికి వెళ్తున్నాయి, కొన్ని కిందకు వస్తున్నాయి. ఏంటి భగవాన్ అడిగారు, భగవాన్ ఒక ఆయన అడిగారు, ఈ నల్లుల్ని దోమని చంపొచ్చాడు ఎవడు నాలంటే ఒకటన్నారు. నిన్ను నీ మీద వాళ్తే నువ్వు ఎందుకు కొడుతున్నావు అంటే నన్ను కొట్టితే కదా కొడుతున్నావు కాబట్టి అంటే నిన్ను అంతా వాటిని అంత చూడకూడదు అంటారు. ఇంకేం చెప్పాలి అంటే నీకో బాధ వాటికో బాధ కాబట్టి అది నీ ఇష్టం. అంటే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటే తెలుగులో స్వార్థమే ఉంది ప్రతి కలయికలో కూడా. ఇప్పుడు మనకు ఆత్మజ్ఞానం ఎందుకు చెప్తాను ఉన్న పళ్ళలో ఒక మాట ఒక మాట అంటే దేని నుంచి తప్పించుకోవాలను లేకపోతే ఏదో పొందాలను. అప్పుడు ఈరోజు తీసేస్తే అప్పుడు నువ్వు ఎవట్లో ఆత్మగానే ఉన్నావు అంటారు భగవాన్. ఇది ఒక్కడి పట్టుకున్న సార్ మనం నీకు అర్జెంటుగా ఆత్మజ్ఞానం ఎందుకు అంటే ఈ దీన్ని సూటిగా చూడడం చేత కాక ఇష్టం లేక మంది కూడా స్వార్థమేనా అన్నారు. అమ్మా నీ భక్తి కూడా స్వార్థమే అన్నారు. లక్ష్మి మన బాగా చెప్పారు సార్ భగవాన్. ప్రాణశక్తి యొక్క వ్యక్త రూపమే మనకు చాలా బాగుందన్నమాట. భగవాన్ అన్నారు ఎట్లయినా మీరు నిరోధించవచ్చు లోపల ప్రాణాన్ని. హఠయోగం చేయక్కర్లేదు, స్పష్టంగా రాదు. హఠయోగం చేయక్కర్లేదు, ఎట్లయినా అంతర్ముఖంగా కూడా నిరోధించవచ్చు ప్రాణాన్ని. ఒక తమాషా ఏంటో తెలుసా, నేను బాగా ఆలోచించేదాన్ని. లోపల ప్రాణాయామం ఎట్లా కుదురుతుంది? ఎప్పుడైతే వాడు అంతర్ముఖమైన ఆ స్థితికి వెళ్ళిపోయాడు అక్కడ ధ్యాస గాలి పీలుస్తున్నాను కూడా ఉండదు, దానికి గాలి వస్తుంది, అది తెలుస్తుంది అంతే. అదే పరంపరలో అంటే గాలి పీల్చడం ఉండదు. మరి అట్టయితే మరి చచ్చిపోయిన వాడికి దేహం ఉండదు, మరి వాడు అదేం చేస్తున్నప్పుడు గాలి పీల్చాలా వదలాలి? ఇక్కడ కూడా లేదు యాక్చువల్గా అట్లా అనిపిస్తుంది.
పనిలాగా ఈ గాలి దేహానికి మాత్రమే అవసరం. కర్మగాని కర్మ అనమాట. ఇక్కడ కర్మగా కనపడుతున్న కర్మ, కర్మగా కనపడుతున్న కర్మ. చేతికి దేహానికి ఇంద్రియాలతో ఉన్నప్పుడు అట్లా మనకు తెలిసిపోయి ఉంటుంది. ఆలోచించి ఆలోచించి ఇవి వేడెక్కిపోయి ఈ కలిసి దాన్ని అంటున్నాడు, దీన్ని దానికి ఆపాదిస్తాడు. లోపల దేహం వలుస్తుంది. అంతే, అలసిపోయేటట్టుగా అదే ఆగిపోతుంది. హార్డ్వేర్ అదే నిద్రండి. ఇంద్రియాలకి రెస్ట్ దేనికి శరీరానికి కాదంటాను భగవాన్, దానికి దీని ద్వారా వ్యక్తమైంది. ఇవి వలుస్తాయి, అది కలిసాక ఈ పని చేసేట్లేదని అదే సపోర్ట్. పవర్ హీట్. ఏమంటున్నారంటే నీ భగవాన్ చెప్పిన మాట, ఈ సృష్టి నీ మనసే కానీ ఉన్నది ఏది లేదని. దేవుడు కూడా అంతే నాస్తికవాదం కాదు. కాదు. దానికి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోటేజన్ నాస్తికవాదం లాగా అనిపిస్తుంది. కానీ ఏదో కాంటెక్స్ట్ ఉంటుంది అంతే. మన దృష్టిలోనే ఇవన్నీ తప్పులు. ఈ దేవుడు అనే ప్రశ్న కూడా మనసుకే. అది లేకపోతే ఆ ప్రశ్న అసలు మనసు లేదు. ప్రశ్న చెట్టు అనుకుంటుంది, దేవుడు ఉన్నాడా లేడా, అసలు నేను ఏమిటి అనుకుంటాను అనుకోలేదు. మనసు లేదు. ఈ మనసు అదే భగవాన్ అంటున్నారు, నిద్రపోయినప్పుడు ఏం లేదు, లేచినాక అది అంటారు. నీకు తగ్గిందే జ్వరం, మనసుతో చూడమని వారు అనేది. ఈ ప్రశ్న దేనికి పుట్టిందో చూడమంటే మనసుకు పుట్టింది. ఇప్పుడు ఈ మనసు ఎక్కడుంది ఏమిటని చూస్తే అది ఎక్కడ పుట్టిందో తెలిసిపోతుంది మూలం చూస్తే. కొన్ని తిట్లే పట్టించుకుంటాం, అన్ని తిట్లను పట్టించుకుంటాం అంతే. కొన్ని తిట్లు బాగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకు? కష్టాలే భావం, దాని పుట్టుకట్ల మంత్రం అంటే భావాన్ని అక్షరాలుగా మార్చటమే మంత్రం. అదే భావం ఉంటుంది. ఓం అంటే ఏంటంటే సృష్టి స్థితి లయకారకం. ఆ ఊమా కలిస్తేనే ఓమై. అకార ఉకారం అకారం. అంటే ఇక్కడి నుంచి వస్తుంది సౌండ్. ఓ ఇక్కడి నుంచి వస్తుంది. మా మూడు లోకాలను కలుసుకున్నట్టు ఓంకారం అంటే అందుకంత పదం. ఏది సృష్టి, ఏది ఇక్కడ పుట్టింది. ఓ మీరేం చూడండి తెలుస్తుంది. ఓ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. మా ఇక్కడి నుంచి. కాబట్టి అంత్యం ఆద్యంత్యాలు మొత్తం మీరు మూడు లోకాలు, భూలోక, భూలోక, శుభలోకాలు మూడు వ్యాపించిన మహాచైతన్యాన్ని అనుకున్నట్టు పుట్టుకి వైబ్రేషన్ ఉన్న బలం అట్లాంటిది. మరి వైబ్రేషన్ ఉన్న బలం. ఇప్పుడు నేను మొన్న అదే ఆలోచించాను. తుపాకీ గుండు ఉంది. తుపాకీ మనకంటే బలమైంది చెప్పండి, మనం తయారు చేసింది. ఏం ఫోర్స్? స్ప్రింగు. అదే కొడితే దన్మని కంటికి కనపడిన వేగంలో వెళ్ళిపోయి పేలిపోతుంది. మరి మనం విసిరం, మనకు మరి దానికంటే పెద్దగా ఉంది మరి చెయ్యి. వ్యవస్థ అదే కదా. తుపాకీలో జానెడ్ గ్యాప్ ఊరికి ఇట్టానిట్టంటే కోడితే వెళ్ళిపోతూనే ఉంది. ఏమిటి ఆ ఫోర్స్ ఎక్కడది? మరి మనకు చెయ్యి ఇంత పొడుగుని తీసినా మనకి గజం పోదు. మనం అర్థమైందా పని? ఫోర్స్ కన్నా లక్షణం. రామ అంటే కూడా శివపంచాక్షి ఏవో చెబుతారు. ఇవన్నీ అంటే ఇవన్నీ ఈ ప్రశ్నలు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మంచిదే, కానీ మనకు అంత పెద్ద ఉపయోగం కాదు. జ్ఞానానికి ఉపయోగం. సబ్జెక్ట్ అనుభవం కాదు, అనుభవానికి విషయంగా తెలుస్తుంది. సాధనే ఉండాలి. రామ అంటే అష్టాక్షరిలో రామును, మా శివ పంచాక్షరిలో మా కలిపి శ్రీరామైన. ఇట్లా పెద్దలు చాలా చెబుతారు. అవి కొన్ని నా దగ్గర సమాధానాలు ఉండకపోవచ్చు. సాధనలోనే వెళ్ళిపోవాలి. మనకి ఆ నాలెడ్జ్ పని. డిక్షనరీ మొత్తం వస్తే ఏమిటి ఉపయోగం? అలాంటిది. ఎన్ఆర్సీ అన్న ఏమిటి, అందులో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏం తెలుస్తుంది మనకు? అది అక్కర్లేదు. మీ ధ్యాస కూడా అంతకి గమ్యం మీదనే ఉండండి. సాధనలోనే ఉండాలి సాధకుడికి ఇవి పనికిరావు. పండితులకి ఇవన్నీ కావాలి. మనం పండితులు అవుదామా సాధకులు అవుదాం అనేది పాయింట్ ఇక్కడ. రెండే ప్రశ్నలు. పండితులుగా మిగులుదాం అనుకుంటాం అనుకోండి, అవబోసన పట్టొచ్చు. ఇవన్నీ ఎక్కడెక్కడో చెప్పడానికి ఎవరు మీరు ఎక్కడ ఉపన్యాసం ఇస్తారు అంటే నేను డిస్కరేజ్ చేయట్లే, కానీ మనకు అవసరం కాదు. చెప్పి మీకు అంతకి సాధనలో వెళ్తే అనుభవం వస్తుంటే అప్పుడు ఇట్లా మీకు పుడుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి. ఇంకా అనుభవంలోకి రాదు, పాండిత్యం వస్తుంది. ఎక్కడన్నా అనర్గళంగా 2 గంటలు చెప్పొచ్చు, కానీ భగవంతుడు కనపడు. భగవంతుడు కనపడిన వాడికి సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం కంటే
అమ్మతో మాట్లాడేవారు. ఎట్లా చెబుతారంటే ఏవో చెప్పేవారు ఆయన, బ్రహ్మాండంగా చెప్పేవారు. అది వస్తే మీకు అన్ని విద్యలు వచ్చేస్తాయి. ఇవన్నీ అదేం అసలు తలనొప్పి తగ్గడానికి మాత్ర వేసుకుంటే సరే, పేరు కూడా అక్కర్లేదు. అది క్రోసినా ఎనాసినా ఏం మనకి పేరు కూడా తెలియకుండా జస్ట్ మాత్ర వేసుకుని తగ్గిపోయింది కూడా. రమణ భగవాన్ ఒకటే చెబుతాడు, 1,000,000 సంవత్సరాల చీకటి కూడా ఒక అగ్గిపుల్లతో పోతుంది. నువ్వు అది వెలిగించుకోసాలంటున్నావు, చీకటితో పని ఏంటంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఇదే నీ పరిశుద్ధుడు కాకపోతే లోకంలోని విజ్ఞాన శాస్త్రాలన్నీ అధ్యయనం చేసినా అవి నీకు ఎంత మాత్రం ఉపకరిస్తాయి. నువ్వు చదివిన పుస్తకాలన్నింటిలో నువ్వు కూరుకుపోవచ్చు, కానీ అది నీకు ఎక్కువ ఉపకరించలేవు. లక్ష్యాన్ని చేరుకునేది హృదయం వస్తాయి. అది పట్టుకోవాలి. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరితో డిస్కస్ చేయడానికి ఉపయోగపడతాయి, బాగుంటాయి. కానీ మనకంటే బాగా చెప్పేవాళ్ళు కూడా ఈ పాయింట్ని ఇంకా చక్కగా పొద్దున్న నేను చెప్పాను, మీకు రాలేదు. అనుభవమే ఈశ్వరుడు అన్న పాయింట్ 100 పేజీలు రాయచ్చు, అంత డెప్త్ అన్నమాట. అసలు నాకు ఆలోచిస్తున్న కొద్ది దాంట్లో దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి. అంత మంచి మాట, ఒక మాటే. కానీ అనుభవమే భగవంతుడు అంటున్నాను. అంటే భగవంతుడు అంటే అర్థం ఏంటంటే మనకు సుఖాన్ని ఇచ్చేవాడు, అనుభవాన్ని ఇచ్చేవాడు. భగవంతుడు ఏం చేస్తాడు, మనకి ఏది కోరుతున్నామో ఆ ఫలం ఇచ్చేవాడు. రెండో మాటలో మనం ఏం చెబుతున్నాం, ఆ ఫలమే తానుగా ఉన్నవాడు. అట్లా తెలుసు. అనుభవమే భగవంతుడు అంటే ఏ ఫలమైతే మీరు అనుకుంటున్నారో ఆ ఫలమే తానుగా ఉన్నాడు. ఉదాహరణకి దాహం అవుతుంది, మనుషుల్లో అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు? దాహం తీరుతుంది. దాహం తీర్చే గుణం మంచినీళ్ళలో ఉంది. కాబట్టి అదే భగవంతుడు మీకు అనుభవాన్ని ఇచ్చాడు కదా. దాహం అనే దాహం తీరిందనే అనుభవాన్ని ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్. అదే భగవంతుడు. ఆకలి అయితే అన్నంలో ఉండే శక్తి ఏదైతే ఉందో, ఆహారంలో ఆకలి తీర్చే ఏ గుణం అయితే ఉందో అదే భగవంతుడు అంటున్నారు. భగవంతుడు విడిగా ఉండడు. నీకు ఎప్పటికప్పుడు భగవంతుడు నిన్ను పోషిస్తున్నాడు అనుభవ రూపంలో. నీకు ఏ అనుభవం కావాలో అనుభవంలో ఆయన ఉంటున్నాడు. అందులోనే ఇమిడిపోయి ఉన్నాడు ఆయన, విడిగా లేడు. ఇంకా బాగా చెప్పొచ్చు, నాకు ఇంకా రావట్లేదు కానీ క్లారిటీ. ఇంకా బాగా చెప్పొచ్చు ఏమో పాయింట్. ఎటు చూసినా అదే కనపడుతుంది. అది అప్పుడు మీకు ప్రతి ఎక్స్పీరియన్స్ భగవంతుడు. ఎప్పుడు మీకు నేల మీద కూర్చున్నారు, సోఫాలో కూర్చుంటే హాయిగా అనిపించింది అనుకోండి. సోఫాలో కూర్చొని ఒక రకం హాయిగా ఉంటుంది. అది మీకు అనుభవమే కదా. అది భగవంతుడు అంటే మీకు ప్రతి క్షణం భగవంతుడే ఉన్నాడు. ఇక ఎక్స్పీరియన్సే గాడ్ ఉంటున్నాడు. ప్రాక్టికల్ కనిపిద్దాం జరగట్లేదు. అర్థం కాదు. భగవంతుడిని విడిగా చూడొద్దంటుంది అమ్మ. నీ ప్రతి అనుభవంలో ఆయనే ఉన్నాడు, ఆయనే అనుభవంగా వస్తున్నాడు అని అట్లా అనుకుంటే ఇంకా బాగుంది. అనుభవంగా వస్తున్నాడు. అందుకని మన అనుభవం అయ్యాక మళ్ళీ అడగట్లేదు. చూడండి ఈశ్వరుడిని, నాకు ఈ నొప్పి తగ్గించండి స్వామి అంటున్నాం. నొప్పి తగ్గిపోయింది, ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా తగ్గిందో లేదు తెలియదు. ఈ తగ్గటమే మనం కోరుకునేది. ఇంకా మళ్ళీ భగవంతుని అడగం, ఆ విషయంలో అడగం, ఇంకో విషయంలో అడుగుతాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? ఈ ఎక్స్పీరియన్సే భగవంతుడు. ఈ అనుభవం హాయిగా ఉంటే భగవంతుడు. ఇంకా బాగా చెప్పొచ్చండి, చూస్తుంది మీద ఎప్పుడన్నా వస్తుంది. ఒకటి తింటే ఇంకోటి గోంగూర తింటే చివరికి మిగిలే తృప్తి. కామన్గా కలిసేది ఒకటి మాత్రం, పక్కది వేరే, తినేవాడు వేరే. కానీ కామన్గా ఉండే అనుభవం ఏదైతే ఉందో అదే సంబంధం. ఇతర అది తత్వం అంతా ఒకటే కదా. అందించారు, కాలగమనంలో గతించారు. గతించిన తర్వాత కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు కనిపించారు, వాళ్ళతో ఈ విధంగా సంఘటన జరిగినాయి, సంభాషణలు జరిగినాయి అని చెప్పేసి డీవియేషన్ అక్కడే వస్తుంది. ఏమన్నా అందులో డీవియేషన్ తేడా ఇప్పుడు శివుడికి విష్ణువుకి భేదభావాలని ఇట్లు ఆలోచనలు. గురువులు కూడా చాలామంది ఫిజికల్గా కనిపించే రూపాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక తత్వాన్ని వాళ్ళు అందిస్తారండి. ఇప్పుడు మనుషుల్లో టేస్ట్లు ఉంటాయి కదా, టేస్ట్ కోసం వాళ్ళు కూడా ఒక అంశం తీసుకొని వస్తారు, కానీ భేదం సృష్టించాలని వాళ్ళు చేసింటారు. అంటే అప్పట్లో నిజంగా గురువులు అనుకున్నవాళ్ళు ఏదో మామూలు వాళ్ళు, అది వేరు మాట, అది ట్రెండ్ మాట. వీళ్ళని పట్టుకొని అనకూడదు. వాళ్ళు అట్లా చేయలేదు, వాళ్ళ ఉద్దేశం వేరే. అందరూ ఒకే దాన్ని ఇష్టపడరు. ఇంట్లో మనం ఒక కూరని ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ తల్లి ఎవరికి ఇష్టం అదేదో వీళ్ళేంతో చేసి పెడుతుంది. అట్లనే
ఆ భగవతత్వాన్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళు దర్శించినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. రకరకాల టేస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అయితే అక్కర్లేదు, మన కోసం. అయితే ఆ తర్వాత వాళ్ళు అనుయాయులు అయితే ఎవరైతే ఉన్నారో మార్చిపడేశారు. అక్కడ తేడా ఇప్పుడు కూడా అట్ట ఇప్పటిదాకా దెబ్బతిన్న వ్యవస్థ అంతా అలానే రాను దెబ్బతినుకుంటూ వచ్చింది. అది చివరికి బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ కోసం కష్టాలు పడుతున్నారు ఒక్కొక్కటి. ఆయనకి సత్య దర్శనం అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అప్పట్లో ఉన్నది వేరేంటి, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మనం ప్రమాణం తీసుకొని అడగకూడదు అప్పుడు. మన గురువు గారు వీళ్ళంతా మళ్ళీ అంటే అప్పుడు ఉండదు ఇక కష్టం ఇక చెప్పడం. రామకృష్ణ పరమహంస ఒక స్థాయి వరకు చెప్పేవారు, ఇక తర్వాత ఇక చెప్పలేకపోయేవారు. అంటే అంత పూర్తిగా చెప్పలేము అనే మాట. మీకు ఎంత సంతోషం అయిందని చెప్పగలరు చెప్పండి, చూద్దాం. చెప్పలేదు అలా అనమాట. అది కేవలం సంతోషం అంతే. ఏం చెబుతాండా అంటారు, నేను ఏం చెప్పను ఇక మరి కానీ కొంచెం ట్రై చేయంటే సరే అంతే. మామూలు వాటికే అనుభవించే స్థితి కూడా బ్రహ్మజ్ఞాని ముందు ఒక పాల మీద నురుగు లాంటిదన్నమాట. బ్రహ్మ కూడా ఆయన సేవకు వస్తాడు బ్రహ్మజ్ఞానికి. ఇట్లీ వాళ్ళకి వాళ్ళు బ్రహ్మణాశ్రమం వెళ్ళాక బాగా హ్యాపీ. నేనెవరిని ప్రశ్న వేసుకోండి, సమాధానం కోసం ఎదురు చూడకండి, ప్రశ్నే వేసుకోండి. నేనెవరిని ప్రశ్న వేసుకోండి అంతే, సమాధానం కోసం ఎదురు చూడద్దు అంటే మళ్ళీ ఆలోచించడం అవుతుంది. ఎదురు చూడొద్దు అంటే ఆలోచించడం అవుతుంది మరి అనే మాట. నాకు ఒకసారి అరుణాచలం వెళ్ళాము, 10-12 ఏళ్ళు. తర్వాత శాంతిగా ఉంటాం. ఈ రెండు చేస్తే ఏ క్షణంలోనే భగవాన్ ఎన్నాళ్ళు అవుతున్నా నిన్ను నిద్ర ఆవహించినట్టు అది కూడా ఆవహిస్తుంది జ్ఞానం. ఆహార నియమం బాగా పెట్టుకుంటాం. మంచిది. ఆహార నియమం మాత్రం మనకి మస్ట్ అండి. క్యారెక్టరు ఆహార నియమం లేకపోతే ఈ లక్ష్యంలో మాత్రం కష్టం. ఏదో నాకు పర్లేదు, దేవుడు దయ ఉండటానికి ఎట్లున్నా మనం పర్లేదు, కానీ నేను భగవద్ దర్శనం చేసుకోవాలని ఒక సిన్సియర్ ఒక కోరిక ఏదన్నా ఉంటే సీరియస్గా, అంత సీరియస్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక 12 years, 12 ఏళ్ళు చాలు ప్రయాణం పూర్తయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత అందులో ప్రయాణం ఇంకా మళ్ళీ ఉంటుంది. ముందు విషయం అర్థమైతే చాలు మనకి. ఒకసారి చచ్చిపోయి బతకాలట. అనుభవించాల్సిన సత్యం. ఒక్కసారి ఆ బ్లిస్ వస్తే పిచ్చి అంతే. నిజంగా పిచ్చివాడైపో దానికోసం పిచ్చివాడవుడు దానికోసం అంటారు. ఆ సుఖాన్ని మీకు ఈ సృష్టిలో ఇంకేది ఇవ్వలేదు. అట్లాంటి స్థితి వ్యక్తకాలం వచ్చినా చాలు, తప్పకుండా వస్తుంది మనం. మీరు వెతుక్కోండి. మీకు ఇన్ని మాటలు వింటున్నారు ఎక్కడో, మీకు ఏది బాగా తేలిగ్గా ఉందో దాన్ని అడాప్ట్ చేసుకొని పట్టుకొని ఒక పట్టుబడేట. ఎందుకు ఇన్ని వినాలి అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటుందో తెలుసుకుంటాం. ఇక తెలుసుకున్నాక మళ్ళీ ఎటు చూడకూడదు, స్ట్రైట్ పొట్టు ఎటువంటి మార్పు. ఎవరికి ఏది తేలికో అది చేసుకుంటున్నాడు. అందుకే నేను మాట్లాడు. పొద్దున్న చెప్పాను నేనెవరు అంటే ఏమిటి, ఎట్ట చూడాలో పొద్దున్న చెప్పాను. మనం నేనంటే ఈ దేహం అని అనుకుంటున్నాం, కాగానే కారణాన్ని, ఆ కారణం ఎక్కడని కాదు ఏమిటని చూస్తే సాయం చేసేకి టెక్నిక్ అర్థం. ఇంకా అది ఏముండదు. మళ్ళా మాయగా అవుతుంది, అది వేరే విషయం. మీకు ఇప్పుడు ఈ క్షణం ఆత్మదర్శనం అయ్యి
మీరు ఇట్లా సమాధి కలిగి 2 గంటలు 4 గంటలు సమాధిలో ఉండి మళ్ళీ రేపటికి మాయగం ఒకటదే అది సత్యం ఏంటో ఎవరు అనుకున్నారు కానీ సావగొట్టున్నారు. నిజం అది మాయ లక్షణం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఆత్మదర్శనం అయిపోయి 4 గంటలు సమాధిలో ఉంది, లేచాక మళ్ళీ నేను ఎవరైనా ప్రశ్న ఉంటుంది అయితే ఒకటి పాత దానిలా ఉండదు. ఆ రూపం ఎట్ట పుట్టి అట్ట లయమవుతుంది చూడొచ్చు. భగవంతుడు రూపం మన కళ్ళ ముందు ఎట్లా పుట్టి ఎట్లా రూపం ఆయన ధరిస్తాడు. దర్శనం అంటే దర్శనం కాదు, ఇప్పుడు సడన్ గా దర్శనం కావటం కాదు. ఎట్లా పుడతాడు ఆయన మన ముందు, ఎట్లా మళ్ళీ మన ముందే ఆయన అదృశ్యం అవుతాడు చూద్దాం. అది గ్రేట్నెస్. కాదు అర్థమైంది? మీరు అనుకున్న భగవంతుడిని మీరు ఎట్లా పుడతాడు మీ ముందే ఆయన ఫార్మేషన్ ఏమిటి అసలు, మళ్ళీ ఎట్లా లైవ్ అయిపోతాడు, ఎక్కడ లైవ్ అయిపోతాడు, ఆ సీక్రెట్ అంతా అర్థమవుతుంది అట్లా టాస్క్లో. మళ్ళా అయితే దాని మీద ఎక్స్పర్ట్ అవ్వటానికి టైం పడుతుంది కదా. రాయి మీద కాలు పెట్టి కాలు సీట్ మీద చిన్న నోట్ నెట్టి నేర్చుకుంటారు డౌన్లో. సైకిల్ అంతా వచ్చాక వాడు డౌను ఎత్తు ఏం అక్కర్లేదు, ఎగిరెక్కుతారు సర్కస్లో వాళ్ళు. అది అట్లా ఇంకా అది దాని మళ్ళీ పట్టే టైం వేరు. ఇది ఒక కొంతకాలం, అది ఒక కొంతకాలం. రెండే మీరు చెబుతున్నాయి, ఏం చేయదు. ఒకటి ప్రశాంతంగా ఉండడం, రెండోది అంటే ఆతృత లేకుండా, రెండోది ఆహార నియమం మాత్రం కంపల్సరీ చేయాల్సింది. మసాలాలు తినకూడదు, ఉప్పు కారాలు కొంచెం మితంగా పెట్టుకొని, మసాలాలు మాత్రం ఉల్లిగడ్డ ఎల్లిపాయ మసాలాలు అవి మానేయాలి. కాఫీ టీ తగ్గించుకోవాలి. కాఫీ చాలా చంచలత్వం, భయంకరమైన చంచలత్వం కాదు. కాఫీ టీ తాగకూడదు. ఒకసారి తాగొచ్చు, కాఫీ ఒకసారి 2 సార్లు తాగొచ్చు, టీ ఒకసారి తాగొచ్చు. అదే పనికి సాయంత్రం దాకా తాగే టీ అంటే టీ ఏమి ఉంటుంది తాట. టీ అయితేనేమో కాఫీ తాగితేనే కన్ఫ్యూజ్డ్ థాట్స్ అన్నమాట. అందుకని లేదు కదా, అది కఫ్టీ. మీరు ఆహార నియమం చేయండి, మీకు 40 రోజుల్లో మీకు అద్భుతమైన శాంతి. రాత్రిపూట అన్నం చాలా లఘువుగా తినాలి. పొద్దుపూట లగాయించిన పని ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ వయసు ఉంది కదా, రేపు నీరసం వస్తే ఏం చేస్తాం, చేయడం నా అలాగైపోతుంది. ఇప్పుడేమో శరీరంతోనే చేయలేకుండా ఉన్నాం, తర్వాత మనసుతో కూడా చేయలేని స్థితి వచ్చేస్తుంది. అనిపిస్తుంది. గురుగారు ఒకసారి అంత మాయపడకండి చచ్చిపోతారు, సింహం వస్తుంటే అన్ని జంతువులు దాక్కుంటాయి కనపడకుండా, భయం అనుకోకూడదు, అవి ఏమని మళ్ళీ ఉరికి వస్తాయి. అట్లనే ఈ వాసనలు కూడా ఏమి చేయబోయేటప్పటికి నేను దాటానేమో అనిపిస్తుంది. నాకు కూడా వచ్చేసింది నీరసం కాదు, నాకు కూడా నిర్లిప్తి వచ్చేసింది. ఇంకేం లేదు, ఎవరిని తలుచుకోవచ్చు కాబట్టి నేను చేరుంటాయి ఈ పాటిగా అనిపిస్తుంది. మాయలక్ష్మి ఒకసారి గురుగారు లేరు, ఆయన మొన్న వచ్చి ఆయన వరంగల్లో ఉద్యోగం చేసింది. ఆయన చాలా తీవ్ర ఉపాసన కూడా, అయితే అమ్మవారి కాల్లో కనపడటం అట్లా తానే అమ్మవారు అట్లా ఏవో అనుకోవాలి. గురుగారి దగ్గరికి వచ్చి అన్న, అమ్మవారు నన్ను చక్రవర్తిని చేస్తుంది, నా తర్వాత ఇది ఎట్లాంటిదంటే ఈ సెల్ బ్యాటరీ లాగా ఉంటాయి ఉపాసన మాత్రం గుర్తుకుంటుంది. ఉపాసన ఎట్లాంటిదంటే ఛార్జ్ చేసి 2 రోజులు మాట్లాడాలని 5-6 గంటలు వీక్ అయిపోతుంది. ఇదే అంటే ఉపాసన శక్తి దిగువినియోగం చేయకూడదు. ఉపాసనా కాలంలో చాలా సిద్ధులు వస్తాయి, తప్పకుండా వస్తాయి, అస్సలు ఉపయోగించకూడదు. మనకి ఎవరైనా గురువు ఉంటే లాక్ చేసి పారేస్తారు, అది రక్షణ. మీరు కావాలన్నారు, గురువు లేకపోతే మాత్రం మొత్తం విరోచనం అయినట్టు, సంచి చెప్పినట్టు ఇంకేముండదు. ఈలోపు ఏం వికారాలు వస్తాయో మైండ్కి. మరి అనుగ్రహం చేత వస్తాయి ఆ పవర్స్, మాయలో పడేస్తాం. ప్రకృతి ఒప్పుకోదు, వీడిని ఎట్ట పడేద్దాం అవుతుంది. ఏ వస్తాయి కాస్త పవర్స్ వస్తాయి. ఏం పవర్స్ నాయండి, మరి మరి పెద్ద పెద్దవి ఏం రావు, ఏమో చిన్న చిన్న. ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి దివ్యత్వం వ్యక్తం అవుతుంది. ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి. జ్యోతిష్యుడికి ఏమో ఉపాసన దివ్యత్వం, ఉపాసన జ్యోతిష్యంలో వస్తుంది.
సైంటిస్ట్కి సైంటిస్టులు వ్యక్తం అవుతుంది. అలా ఒక్కొక్క మ్యాథమెటిక్స్ లెక్చర్కి మ్యాథ్స్లో దివ్యత్వం వ్యక్తం అవుతుంది. ఆ దైవత్వం అది ఎట్లాంటి రూపు తీసుకుంటుంది. మొన్న మేడసాని మోహన్ గారు వచ్చారు సభకు హైదరాబాద్. ఎంత సింపుల్గా ఉన్నాయండి మనిషి. మేడసాని మోహన్ గారు బాగా ప్రాబ్లం ఉంది ఈ ఫీల్డ్కి. ఇంకా ఉపాసన దాంట్లో ఆంజనేయ అనుగ్రహం ఉంటే జ్ఞానినాం అగ్రగణ్యం ఉందా ఖచ్చితంగా ఇస్తారు. ఆయన ఇచ్చి తీరుతారంతే. ఆయన ఇవ్వగలిగింది ఇవ్వగలరు, ఇస్తారు. వాళ్ళని ఇవ్వండి, అసలు విచిత్రంగా ఉంటుంది. ఒక థాటే ఎట్లా ఉందంటే ఆ థాట్ వల్ల అలా ఉంది, కానీ అసలు మీరు అనేవాడే లేరు. అసలు మీరు లేరు, నేను నిజం. అది అదేం మనం ఎవరు లేదు. చిన్న ఆలోచన ఏం చేస్తుందంటే అది అట్లా ఉంటుందండి. ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. ఎట్లాంటిదంటే మనకి పుండె అవుతుంది కదా, పుండె పొక్కు పడుతుంది. పొక్కు కట్టి లాస్ట్లో ఊడిపోయేటట్టు ఉంటుంది. ఊడిపోయేటప్పుడు అది ఉన్నట్టు ఉంటుంది, ఊడిపోయేటట్టుగా ఉంటుంది. స్పర్శ తెలుస్తుంటుంది. ఎంత స్పర్శ? కొంచెం స్పర్శ తెలుస్తుంటుంది. వెండిపోయి ఊడిపోయేటట్టుగా ఉంటుంది పొట్టు, పొక్కు కట్టి. ఆ పొక్కు స్పర్శ ఎంత ఉంటుంది? ఊడిపోయినట్టు ఉండదు, బయట ఉన్నట్టు ఉండదు, కానీ దీనికే ఉన్నట్టుగా ఉంటుంది. మరి పూర్తిగా ఉన్నట్టు ఉంటుంది. ఈ నేను అనే స్పృహ కూడా ఈ అనంత చైతన్యంలో అలా ఉంటుంది కొంచెం. అది తీసేస్తే అప్పుడు మీరు ఎవరు కాదు, అసలు ఏది కాదు. మీరు ఏది కాదు. మీరు ఆత్మ కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, దేహం కాదు. అంతే. మళ్ళీ అన్ని కేవలం ఏది కాదు కాబట్టి అన్నీ అవుతారు. దీర్ఘ అన్నారు. అందుకంటే దీర్ఘ వ్యవధి ఉంటుందట, విరామం ఉండనే ఉంటుంది. తెలియని భయం ఏదో ఆవరించి ప్రయత్నం విఫలమవుతుంది. ఎప్పుడైనా భయం వస్తుంది కదా, అప్పుడా చేసేటప్పుడైనా చేయడానికి చేస్తూ ఉన్నప్పుడు ఏం లేదు. చేస్తూ ఉండగా ఇంకా ప్రయత్నం బాగా చేస్తుండగా ఏదైతే ఇక నిదానంగా ఒక ప్లెజెంట్ మైండ్ వచ్చే స్థితిలోకి వచ్చేవరికి ఒకసారి ఒక రకమైనటువంటి ఆందోళన కలగటం, బయటికి విసిరేసినట్టే అనిపించడం, మళ్ళీ యథాస్థితిలో ఆలోచన విపరీతంగా స్ప్రెడ్ అవ్వటం, మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటూ మళ్ళీ ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నంలో అప్పుడే ఉండదు. మళ్ళీ ఆ చివరి పాయింట్లో వచ్చేవరికి మళ్ళీ రకమైనటువంటి భయంలాగా ఏదో ఒక తెలియదు, అది అనిపిస్తుంది. అది అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ తిరిగి బాహ్యంగా వచ్చేస్తున్నాం. అక్కడ గోడ డోన్ తిరిగి వస్తున్నట్టు ఉంటుంది. అంటే బాగుందన్నట్టే ప్రోగ్రెస్. మరి నిలవట్లేదు కొన్ని క్షణాలు. ప్రోగ్రెస్ మంచి ప్రోగ్రెస్. అంతదాకన్నా రావాలిగా. ఇవన్నీ పాయింట్స్, కామన్ పాయింట్స్. కర్మంలో ఫెయిల్యూర్ ఏమనిపించింది మార్గంలో ఇవన్నీ ఎదురయ్యేవి, అందరికీ ఎదురయ్యేవి. మీకే ఎవరు ఉలికి పాటలు వస్తాయి, శబ్దాలు వస్తాయి, ఏమైనా అయితే ప్రకృతి అంత తొందరగా ఒప్పుకోదు. నిద్ర పడుతుంటే మాత్రం ఒక పుట్టుబడి అట్లాంటిది మైండ్ కామ్ అవుతున్న కొద్దీ అది పోవటానికి తప్పకుండా అవుతుంది. ఆత్మగా ఎప్పుడు ఉండటం ఎలా అని ఇప్పుడు మనకి విలేకరిగా అనే మాట అవటానికి ఎంతకాలం బట్టి ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆగిపోతూనే వెళ్తాం కదా. ఇవ్వండి తెరవుని ఆ స్పృహతోనే వెళ్తాం. నేను విలేకరణ అనే స్పృహతోనే వెళ్తాం. ఆ తర్వాత అది నేను ఆత్మలని స్పృహతో వెళ్తాం. అంతే మారుతుంది. ఇది ఎట్లా ఉందో అది అంత అట్లా ఇంత తేలికే. అది సహజం కావటానికి ప్రయత్నం.
ఇదే మన సంసారానికి టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే డీవియేషన్స్ ఎక్కువ కదా మనకి. పిల్లలు, సంసారం, ఉద్యోగం, వ్యాపారం, మంచి చెడు, అది టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు లేండి, అన్నీ అయితే ఏం కావాలంటే అది వినొచ్చు, ఏం కావాలంటే అది చూడొచ్చు. అవి ఒక అనుభవం పొందడానికి ఆ అనుభవం, ఆ ఏకాగ్రత ఒక సెకండే, అది ఒక అద్భుతమైన క్షణం. అది ఆలోచన లేనట్టే. బుద్ధుని బాగా చెప్పారు భగవాన్. దాని మూలాన చూస్తున్నాను, దాని కింద భాగం అన్నమాట. నేను పొద్దున్న చెప్పాను, కొండ ఎక్కాక అడుగు చూస్తాను, కనపడుతుంది మూలం ఎక్కడి నుంచి వచ్చాము. ఇదంతే, ఇది ఆలోచనలతో పైకి వచ్చింది, కిందకు చూసుకుంటే సరిపోతుంది. నేను ఇదే అని తెలుసు, తప్పితే ఏం లేదు గారు. అనుగ్రహంలో వస్తున్నాను. గురువు అనుగ్రహం చాలా అవసరం దానికి. నాకు పొద్దున అదే అనిపించింది, మనకి ఆలోచన కూడా భగవద్ అనుగ్రహం వల్లే వస్తుందండి, లేకపోతే రాదు. ఇదివరకు అనుకున్న మాటలే కానీ, అంటే నాకు నేను మనసు ప్లెజెంట్గా ఉండాలన్నా అయిందయ్యి, వికారం ఉండటం కూడా అయిందయ్యి. గ్యాప్ కూడా ఏదైనా ఆయన ఒకసారి గ్యాప్ చాలా వస్తుంది, ఎందుకు అట్లా చేస్తారు. పడుకుంటున్నారు మీరు కూడా. మీ మిసెస్కి ఎట్లా ఉంది, అర్థమవుతుందా? వస్తుంది, బాగా నచ్చి ఉండాలి వాళ్ళ సబ్జెక్టు. జనరల్గా చెప్పాను, ఇవాళ జనరల్ సబ్జెక్టే మాట్లాడాలి. ఎందుకంటే టాపిక్లో అర్థం అదే కాకుండా కొంత జనరల్గా మాట్లాడాలి. కేవలం ఆత్మతత్వం చెబితే కూడా ఉపయోగం లేదు, క్యారెక్టర్ కూడా బేసిక్ క్యారెక్టర్ ఉండాలిగా. కృతజ్ఞత గురించి చాలా రోజుల్లో చాలా మందికి అది లోపించింది. లేదండి, చెబుతున్న కారణం ఏంటంటే లారీ ప్రయాణం అయిపోయింది, ముందే వెళ్తారు, వెనకే ఉంది చీకటే. వెనక్కి వాళ్ళకు కూడా కనపడేది కేవలం సూర్యుడి కాంతి వెళ్తురే. ఈ మితమైన వెళ్తురు వల్ల ఉపయోగం. మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏదో ఒక దాని మీద లక్ష్యం పెట్టుకుంటున్నాం, ఇది చేసినవన్నీ మర్చిపోతాం. అది కూడా ఒక విషయం గురించి 1000 విషయాలు మర్చిపోతారు. నేను అందే అన్నాను, డబ్బులు ఒకరికి జబ్బులు ఒకటి ఉన్నట్టు మారుస్తా అంటే ఒప్పుకుంటాడు. పోనీ మరి అది ఇస్తే ఆరోగ్యం, అబ్బాయి అది కాదు, అట్లా ఎట్లా అది అట్లా కుదరదు కదా. ఇవ్వడమే దెబ్బ ఇవ్వడం అనే విషయం ఆలోచించాను పొద్దున. అది బాగా వచ్చింది పాయింట్. ఇంకొకటి భగవంతుడికి మొన్న నేను అనేది ఏంటంటే, నీకు అవసరానికి డబ్బులు ఇచ్చేటప్పుడు అవసరానికి డబ్బులు కావాలి, అవసరం లేకుండా చేస్తే డబ్బులతో కూడా పని లేదు అంటున్నాడు ఆయన. అంతే, వీడు మాత్రం డబ్బు వచ్చింది చూసుకుంటే డబ్బే అవసరం అనుకుంటున్నాడు వాడు. అది ఆయనకు అనవసరం. రూపాయలు ఇచ్చి 2 లక్షలు ఖర్చు పెట్టిస్తే ఉపయోగం. నేను ఎప్పుడు అది అనుకోండి, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇదే అనుకుంటు, మా అమ్మ ఇదే అంటుంది, ఏం లేకుండా నడిపిస్తున్నారు. మేము హాస్పిటల్లో పడితే డబ్బులు ఇవ్వండి, నిజంగా హాస్పిటల్లో పడితే అప్పులే అంతే. చందాలతో అయితే బాగు చేసుకోలేం కదా, మాట చెబుతుంది. అంటే అది ఇవ్వట్లేదంటే మరి అనుగ్రహం కాదు చెప్పండి. నేనైతే జరుగుతుంది. చీమలు ఎంత ఉన్నాయండి, దారి 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 చేసిన మరి మరి ఇది అంతే. ఎవరి బీయింగ్ మేక్స్ ఇట్స్ ఓన్ ఇంప్రెషన్. తప్పక మనం కూడా సాధన చేస్తుంటే అదే అవుతుంది. ఎందుకురా ఏం శ్రీనివాస్ సార్, కొన్ని పెట్టవుతున్నాం, అదే చాలా బాధపడుతుంది.
పెట్టాను అయ్యప్ప బయట 9 మెట్లు పెడతారు మెట్లు 18 మెట్లు పెట్టి ఇటు ఇట్లా పెట్టాను. మొదటి పాట పాడాక రెండో స్టెప్ ఏదో పాట ఫస్ట్ అంటించాను నేను, మిగిలిన 18 మెట్లు పాడుకుంటూ వెళ్తాను. అంటిస్తున్నా రెండో స్టెప్కి అంటుకోవటం, మూడో స్టెప్కి అంటుకోవటం. నిజంగా జరిగింది ఆ రోజు. ఒక చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఒకసారి తీసుకున్న దీక్ష చెప్పా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ స్వామి, మళ్ళీ కాదు. 88లో బాబాయ్ ఇన్స్పిరేషన్, గురుగారు మాలేశారు. గురుగారు వేశారు. అందుకే చాలాసేపు ఇట్లా పట్టుకొని నిలబడ్డా. అందుకని వరంగల్ దేవాలయం బస్సులో వచ్చేప్పుడు వరంగల్ నుంచి మాల వేయించుకోండి. దీక్షగా చేయలేకపోయా కానీ పర్లేదు. అయితే దీనికి అందరికీ దాన్ని ఈశ్వరుడు అంటున్నాము. ఇదంతా సముద్రం మీద అధికారం కలిగిన వాడే ఈశ్వరుడు. అది మహాసంకల్పం కింద ఉంటుంది. మనది మితమైన సంకల్పం. ఇప్పుడు మీ చేయి మీరు ఎత్తుతున్నారు, నా చేయి ఎత్తలేదు. నా చేయి కూడా మీరు మీ సంకల్పం ఎత్తగలిగితే మీరు మహాసంకల్పం. అలా చిన్న చిన్న చైతన్య నడిపే ఓ మహాశ చైతన్యం అంది ఈశ్వరుడు. అందుకే మనం ఆ కర్తకి నమస్కారం చేస్తాం. అప్పుడు నేను ఆ మహాసంకల్పం ఒకటి అని తెలుసుకోగలిగితే అయిపోతారు. ఇక అప్పుడు మీరంటూ ఉండరు, ఇంకప్పుడు అందులో భాగం అయిపోతారు. పర్సనల్ అప్పుడు మీరు ఉండరు, అదిగా ఉంటారు. అదిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు తలుచుకున్నా ఆయన తలుచుకున్నట్టే. అప్పుడు మీరనేది ఉండదు అసలు. మీ ఇండివిజువాలిటీని ఇతను వరం ఇస్తున్నా, ఇతను రక్షిస్తున్నా, అది ఏ సంకల్పం ఉండదు. కానీ మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి ఆయనతో సంబంధం పెట్టుకున్నట్టే డైరెక్ట్గా. అట్లా ఉంటుంది. ఎట్ట మరి నీళ్ళు లేకపోతే అట్లా ఎందుకు ఉండాలి అసలు మనం? శివుడు అందులో అదే చెబుతున్నా. నాకు తెలిసి నేను ఎవరికి ఏ వరం ఇవ్వలేదు అంటున్నాడు. హాస్యం అనే పుస్తకంలో నేను తెలిసి నేను ఎవరికి వరం ఇవ్వలేదు, వాడి ప్రారంభ కర్మానుసారం జరుగుతుంది. అంత అఖండ చైతన్య రాశారు. అయితే మరి ఎవరు చేస్తున్నారు ఈ పనులు అనేవి మీ శుద్ధ సంకల్పం మనసుకు బలం వచ్చినప్పుడు అందులో నుంచి పుట్టించుకోగలదు. అది దాన్నే ఈశ్వరుడు. మీ మనసుకు ఆ శక్తి, మీ మనసు ఆ అనంత ప్రాణశక్తితో కలిసినప్పుడు ఇదేనా పుట్టించుకోగలదు. అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఆ శక్తి. ఇప్పుడు చెట్టుకు పువ్వు ఎలా వస్తుంది చెప్పండి, ఎవరు చెప్పారు దానికి? అనంత చైతన్యంలో అది ఒక భాగం. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనసు దాంతో ఇంటరాక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా అది ఒక పని కింద మారిపోతుంది. సెకండ్ స్టేజ్ విశ్వాసం. వీడు విశ్వాసాన్ని గమనించడం అనే మాటలోనే నుంచి అద్భుతాలు పుట్టేది. విశ్వాసంలో నుంచి అద్భుతం పుట్టింది. అందుకని వాడికి టెస్ట్ అనే మాట లేదు అసలు. యాక్చువల్గా వాడి వికారం ఎలా ఉందని చూడటానికి ఆ తత్వం లక్షణం. అర్హత వచ్చిందా లేదా? మరి అయితే మరి అర్హత వచ్చినట్టు ఆ ఈశ్వరుడికి తెలియదా? వాడికి ఎంత ఉందో వాడి మనసు ఆయనకి తెలియదా అని ఒక ప్రశ్న అవుతుంది. అంతేగా, భగవంతుడికి అసలు వాడికి అర్హత ఉందో లేదో వాడికి తెలియదు. మరి ఎందుకు అలా చేయాలి అని అంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, అది ఆదర్శం కోసం. ప్లస్ రెండోది ఏంటంటే అట్లా తెలుసుకోడు ఆయన, వాడి మనసు తెలుసుకునే ప్రయత్నం చేయడు ఆయన ఈశ్వరుడు. అది ఒక మాట. రెండు ఉంటాయి. పొద్దున ఎవరు అన్నారు అన్నీ తెలుస్తాయితే కదండి, అట్లా ఏం తెలియదు అన్నారు. ఎంత తెలియాలి అసలు? తెలిస్తే తెలుసుకుంటే తెలుసుకుంటారు. అందరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకునేవాడు తెలుసుకుంటారు. అయితే కొన్ని తెలుస్తాయి. కొన్ని ఎందుకు తెలుస్తాయి అంటే ఈ సాక్షి ఉంటాడు, ఆ సాక్షి ప్రేరణ వల్ల అది వాళ్ళకి తెలిసేట్టుగా ఆ సాక్షి చేస్తుంది. అది ఒక స్థాయి. అది బాగా విపరీతంగా ఏదైనా అవసరమైనప్పుడు జరుగుతుంది. జనరల్గా గురువుగారు అన్నారు ఆ ప్రయత్నం చేయను, పక్కింట్లోకి తొంగి చూసే ప్రయత్నం చేయకూడదు అన్నారు గురువు. అది మరి స్నానం చేసే గురుగారు అయినప్పుడు బాగా బయట వస్తుంది. కానీ కొన్ని కోట్ల ప్లాస్టిక్ అణువులు కలిస్తే కానీ సీసా కాదు. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ సీసా మనకు కనపడుతుంది. చాలా సూక్ష్మ దృష్టిలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ సీసా కనపడదు. అప్పుడు ఇక్కడ సీసాయే కనపడదు. ఇదంతా అణువు కింద కనపడుతుంది. మనిషి కనపడదు, చెట్టుగా. అందుకని అక్కడికి వెళ్ళాక ఏం కనపడదు అనేది అందుకోసం.
జ్యోతి కనపడుతుంది, అది కూడా కనపడదు. జ్యోతి కనిపించకుంటే అది కూడా వ్యక్తీకరణ. అంతే, మనసే చూస్తేనే కనపడుతుంది. అప్పుడు ఇంతమంది లేరుగా, అప్పుడు కనపడటానికి ఏమిటి? అంతే. ఒక స్థాయి వరకే. ఆయన అదే అంటాడు కదా వివేకానంద స్వామి, నా శరీరం ఏది నాకేం కనపడట్లేదు అంటాడు. నీ శరీరం అక్కడే ఉంది కదా అంటాడు. అంటే అంటే శరీరం ఉపయోగించుకొని ఎట్లా మాట్లాడతాడు? ఇప్పుడు ఈ స్పీకర్ లేకుండా ఎలా మాట్లాడగలడు ఆయన వివేకానంద స్వామి? ఆయనకి ఆయననే ఒక అనుభవం అయింది. ఒకసారి కూర్చొని ధ్యానం చేస్తుండగానే ఈ శరీరం మాయమైపోయింది, తను పెద్దగా అయిపోయినట్టుగా శరీరం కనపడదు. ఏది నా శరీరం అంటాడు, నా తల ఏది, నా కాళ్ళు ఏమంటాడు. కనపడుతూనే ఉన్నాయి అంటాడు ఆయన. ఎవరు అక్కడ ఉన్న ఇంకో భక్తుడు, ఇది ఉన్నది కాదు అంటాడు. ఏదంటాడు ఆయన? ఎట్లా ఉందంటే ఆ శరీరం ఉన్నట్టు తెలియట్లే ఆయనకు వచ్చిన సాగు. లేకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇది ఉపయోగిస్తూనే ఉన్నారు కానీ ఇది ఉన్నట్టుగా తెలియట్లేదు. నేను ఏదో సినిమాలో ఇట్నే బాలకృష్ణ సినిమా ఏదో సుల్తాన్ ఏదో, వాడి కాళ్ళకి ఇక్కడంతా రక్తం పూశారు, గుంటలో పెట్టారు మిగిలిన కాళ్ళు పెట్టి, సింహం వచ్చి తినేసింది నీ కాళ్ళు అంటే ఏడుస్తుంటాడు వాడు. అది ఎంత అన్యాయమైన సీను అనిపించింది. నేననే స్థాయిలో ఉండిపోయి ఆ స్ఫురణ ఎక్కువైపోయి ఇది అసలు తెచ్చావట. దాంతో ఏమవుతుంది, నోటితో మాట్లాడుతున్నాను కూడా తెలియట్లేదు. ఏదో మాట్లాడుతుందో ఏమిటో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, బయట ఇది పనిచేస్తుంటుంది. మీరు స్పీకర్లో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ సౌండ్ మీకు కూడా వినపడుతూనే ఉంటుంది మైక్లో. ఇది క్లియర్గా చేస్తాం, నేను మాట్లాడుతున్నా అందులో నుంచి వస్తుంది. అలా ఉంటుంది యోగి, అంత అటాచ్డ్గా ఉంటాడు బాడీ గురించి. అద్భుతమైన స్టేట్. అందుకని రామకృష్ణ పరమహంసకి వెళ్ళి చెబితే వాడు నన్ను వేధిస్తున్నాడు, ఆ స్థితి కావాలని. సరే ప్రస్తుతానికి అనుభవించి కాసేపు తర్వాత మామూలు అవుతాడు, మళ్ళీ తాళం వేస్తాను నేను, మళ్ళీ ఎప్పుడో ఇస్తానంటాను. అనంత ప్రాణశక్తి ఆకాశం. ఈ ఆకాశమే చుట్టుగా పుట్టుగా మనిషిగా కనపడే ప్రతి భౌతిక వస్తువు ఐరన్. మీరు ఏదన్నా అనండి, కనపడే ప్రతి భౌతిక వస్తువు వెనక ఆకాశం. ఈ భౌతిక వస్తువు ఏర్పడటానికి ఏమిటి కారణం? ఆకాశం, ప్రాణశక్తి కారణం. ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, భూమి ఆకర్షణ శక్తి, విద్యుత్ శక్తి, ఈ సృష్టిలో మీరు శక్తి అనే ప్రతి మాట వెనుక ఉన్నది ప్రాణశక్తి అంటారు. దాని వెనుకున్న మూల పదార్థం ఏదో అది ఆకాశం. ఈ రెండు కలిస్తే పదార్థం అని పేరు. సైన్స్ కూడా అదే చెబుతుంది. అనేక అణువుల యొక్క సముదాయాన్ని పదార్థం అంటారు. మరి ఈ ఆకాశం ప్రాణశక్తి కూడా ఇంటర్చేంజబుల్ అండి. అంటే ప్రాణశక్తి కండెన్స్ అయితే ఆకాశంగా మారచ్చు, ఇంటర్చేంజబుల్ అని. అట్లాదే ఆకాశం ప్రాణశక్తి కలిసి పదార్థంలాగా ఏర్పడుతుంది, పోతే మళ్ళీ శూన్యం కింద ఉంటుంది. ఇంటర్చేంజ్ అది అదే ఇది. ఇది ఈ ఆకాశం మ్యాటర్ ఆకాశం అంటే ఖాళీ. ఆకాశం ఒక పదార్థం కాదు. ప్రాణశక్తి ఉండటానికి ఒకటి ఖాళీ ఉన్నది, ఆ ఖాళీనే ఆకాశం. కాబట్టి రెండు ఒకటనే చెప్పొచ్చు ఒక రకంగా. ఇంటర్లింక్ అంటే అదే 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 సూక్ష్మంగా విభజిస్తే రెండు. ఇప్పుడు మీకు లైట్ ఉంది కదా, దీపం ఉంది. దీపంలో ఏముంటుంది? దీపంతో ఏముంటుంది? వెలుతురు. ఇప్పుడు వెలుతురు వేరు, దీపం వేరే. అట్లానే మల్లెపూ ఉంది, వాసన ఉంటుంది. మల్లెపూతోనే వాసన, వాసన వేరు, మల్లెపూ వేరు కాదు. అలానే ప్రాణశక్తికి అందులో కలిసే ఉంటుంది ఈ ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ అయిన. ఇప్పుడు ఇదంతా ప్రాణశక్తి లేదా చెప్పండి ఒక మాట. లేదా మనం అటు బతుకుతాం. ఆక్సిజన్ ప్రాణశక్తేగా. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? శూన్యంలో ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసే ఉన్నాయి. అయితే మనకేమవుతున్నాయి, ఈ భౌతిక పదార్థాలను విడివిడిగా కనపడేటప్పటికీ మనకు అనుమానంగా ఉంది. కానీ ఇంకా సూక్ష్మ దృష్టిలో చూస్తే ఇదంతా ఒక పదార్థ రాశి కింద ఉంటుంది. ఆయన అదే అంటున్నాడు, నీకు సూర్యుడికి తేడా లేదంటున్నాడు. నీలో ఏ శక్తి ఉందో సూర్యుడు, అందుకనే గాయత్రి మంత్రం చేశాడు. అది తమాషా. నీలో ఏముందో సూర్యుడు సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నాడు. అది మన వేదాంతం. కాబట్టి అఖండంగా అవిచ్ఛిన్నంగా ఉన్న ప్రాణశక్తి ఒక సముద్రంలాగా ఉంది. దాంతో సంబంధం ఉన్నవాడు. ఇప్పుడు సముద్రంలో చిన్నాళ్ళు పెద్దళ్ళు అవి ఎట్లయితే ఉన్నాయో, ఆ సముద్రం ఎక్కడ వేయాలన్నా సముద్రాన్ని ఆధారం చేసుకున్నట్టుగానే నీ మనసు నా మనసు అంటూ లేదు. ఒకటే శక్తి. అక్కడికి వెళ్ళాక అప్పుడు ఏమవుతుంది, వాటి ఎక్కడ మనసునే కదిలించగలిగేటవాడు అయోగి.
ఆ ప్రాణశక్తి అవిచ్ఛిన్నంగా కనపడ్డాక అప్పుడు వాడికి ఇక్కడి నుంచి ఇట్లా ఇదంతా ఒకటే అయిపోతుంది. తన సంకల్పం మీ సంకల్పం కింద మారుతుంది. అందుకని యోగులు ఏం చేస్తారంటే మన హిమాలయాల్లో ఉన్న వాళ్ళు అనంతంగా ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొని వాడ సంకల్పమే అందరి సంకల్పంగా మార్చుతుంటారు లోకాన్ని. అది మరి మంచిగా చేయొచ్చు కానీ మీరు అంటారేమో, కర్మను బట్టి చేయాలి, అది కూడా విషయాన్ని బట్టి చేయాలి. చంటి పిల్లవాడికి ఆవకాయ పెడతారు, వాడు ఫంక్షన్ కదా అని. మన ఇంట్లోనే ఫంక్షన్, మన పిల్లాడే, వాడికి ఏం పెట్టాలో అది పెడతాం, వాడికి పెట్టేది వాడికి పెడతాం, మనం తినేది మనం తింటాం అట్లా. కాబట్టి ఆ యోగి కాలానికి కూడా ఒక లక్షణం ఉంటుంది, దానికోసం ఒక పద్ధతి ఉంటుంది, ఎవరు చూసుకుంటాం. లేకపోతే దానికి మళ్ళీ వ్యతిరేకంగా బోర్డులు వస్తాయి. కాబట్టి వాటన్నిటికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీల్లేదు. యోగి అయినా వాడు దేవుడైనా దాని ప్రకారం వెళ్ళాల్సి. లాస్ అనేది అందరికి సేమ్ సేమ్ అంతే. అందుకనే నేచర్కి ఒకలా ఉంటుంది. క్రాస్ చేసే పవర్ వచ్చినా క్రాస్ చేశాక మళ్ళీ వాడు నేచర్ అవుతాడు కదా, అప్పుడు పవర్ ఎక్కడ చాలా. వాడు కూడా అప్పుడు నేచర్లో కలిసిపోయాడు, అప్పుడు ఏమవుతాడు? యాజ్ పర్ నేచర్ నడుస్తుంది అని అర్థం. అంతే. వాడు ఉండడుగా. వాడు ఉండడు. యువతలుంటే ఒబే చేయటం, అవతలుంటే అదే చేయటం. అదే చేయటం. భేదం లేదుగా. అప్పుడు మీరు నేచర్లో ఓ భాగం. ఇప్పుడు మీరు ఉన్నారండి, కరెంట్ వచ్చి షాక్ కొడుతుంది, వస్తే మనకు కరెంట్ వస్తే షాక్, మీరు కరెంటుగా మారారు. అప్పుడేం షాక్ కొట్టుకొని ఉంటారు, మీరు కరెంటుగా అయిపోయారు. అప్పుడు మీ ఇండివిజువాలిటీ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అదే పని చేస్తుంటారు, మెర్జ్ అయిపోయారు కరెంట్లో మీరు. కాబట్టి కరెంట్ ఏం పని చేస్తుందో ఆ పని మీరు చేస్తున్నారు అంతే. అందుకే వాళ్ళని పట్టుకుంటే వీళ్ళకు షాక్ కొట్టే, వాళ్ళకి షాక్ కొట్టే. అట్లా ఎలక్ట్రిసిటీ నీటి గాసిలో నీటి బిందువు కలిసి వస్తుంది. సముద్రం నుంచి ఒక బిందువు ఇట్టు తీశారు అనుకుంటే సముద్రం బిందువు అంటారు, కానీ సముద్రం అను అది పడంగానే మన సముద్రమే అంటాం. ఏది ఆ బిందువు? ఇప్పుడు సముద్ర రాశిలో, అనంత రాశిలో అది ఒకటి. ఇందాక బిందువు కానీ మనుషులు ఆ అనంత చైతన్యం కలిశాక దాని ప్రకారం వెళ్ళిపోతుంది. వాడి ఇండివిజువాలిటీ ఉండదు, ఇట్లా చేస్తా అట్లా చేస్తా ప్రపంచాన్ని మారేస్తా అట్లా ఉండదు. వాడు లేడుగా అక్కడ. ఇందాక నీటి బిందువు అన్నారు, ఇప్పుడు నది అంటున్నారు. అందుకే మంచి ఉదాహరణ చెప్పారు. బకెట్ బావిలో వేశాక బకెట్లో ఉండే నీళ్ళు బకెట్లో ఉంటాయి, బావిలో ఉండే నీళ్ళు బావిలో ఉంటాయి. కానీ బకెట్ నీళ్ళు వేళ్ళు బావి నీళ్ళు వేరు, కానీ కలిసే ఉంటాయి. కానీ దీంట్లోనే ఉంటాయి. అలా ఉంటుందట ఈ సృష్టిలో మనం ఉండేది. మంచి ఉదాహరణ. ఒక పరిధి ఏర్పడింది. అది బకెట్ నీళ్ళగా చూస్తేనే బకెట్ నీళ్ళలోనే ఉన్నాయి, విడిపోయినాయి ఆల్రెడీ. కొంచెం అంచు కొంచెం పైకి లేపు చూస్తే మీరు కొంచెం అన్నారా బకెట్ బావిలో నీళ్ళతో సమానం అయిపోతుంది. అట్లా ఉన్నాం మనం ఈ అనంత అనంత ప్రాణశక్తిలో. బకెట్ నీళ్ళలాగా ఉన్నాం. బకెట్ నీళ్ళు బావి నీళ్ళు ఒకటే కాదు కదా. కానీ జాగ్రత్తగా చూస్తే భేదం ఏం లేదు, క్వాంటిటీలో తేడా. కాబట్టి మీ కెపాసిటీలో తేడా కలవచ్చు. అట్లా అదే యోగం అంటే. అది మనిషి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్. అది పర్పస్ ఆఫ్ క్రియేషన్ కూడా. ఎందుకు పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఎందుకు ఇట్లా పెట్టాడంటే ఈ విచిత్రాలను చూడటం ఏంటి ఎంత చక్కగా ఉంటుంది. ఒకటే పంచభూతాలతో ఒక గులాబీ చెట్టు వస్తుండే, ఒక చోటేమో మందారం పువ్వు వస్తుండే, ఒక చోటేమో సన్నజాతులు వస్తున్నాయి. ఏమిటి మరి? అవే నీళ్లు, అవే గాలి, అదే భూమి, అది ఆకాశం. ఏమిటి తమాషా? ఎక్కడుంది? కాబట్టి ప్రతి పదార్థంలో ఒక తమాషా గుణం ఉంది. అది భగవంతుడు అని పేరు. నిమ్మకాయ గుణం వేరు, జామకాయ గుణం వేరు, మామిడికాయ గుణం వేరు, మిరపకాయ గుణం వేరు. ఈ గుణాలు ఉన్నాయి, ఆ గుణం భగవంతుడని అర్థం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఉంటుంది, శక్తి ఉంటుంది. గుణం అంటే ఇప్పుడు కళ్ళల్లో కారం పడది, మంట పుట్టించే శక్తి కారంలో. కాబట్టి అదే భగవంతుడు. అట్లా భగవంతుడు గుణ రూపంలో వ్యాపించున్నాడు. దానికి శివుడు అని పేరు. వసించి ఉన్నాడు. శివ అంటే వసించడం. ఎక్కడ వసించాడంటే ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క రాశిగా మిమ్మల్ని పోషించడానికి. మీరు అన్ని విటమిన్స్ తీసుకోవట్లేదు. ఏ విటమిన్ శివుడే, బి విటమిన్ శివుడే. ఎవరికి ఏం కావాలో అందులో నుంచి వస్తున్నాయి కాబట్టి అందుకే అనుభవమే భగవంతుడు. అనుభవం నోటిపోతయింది, సి విటమిన్ తింటున్నాను, బి కాంప్లెక్స్ బి విటమిన్ తింటున్నాను, నోటిపోత తగ్గింది. ఇప్పుడు నోటిపోతకి ఏం కావాలి? బి విటమిన్ కావాలి. బి విటమిన్ ఎందులో ఉందో తింటున్నాము. తౌడు తింటున్నాం. తౌడు తింటే బి విటమిన్ ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు భగవంతుడు మీకు తగ్గాలంటే బి విటమిన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మీకు పోషణ కావాలంటే బి విటమిన్, కాబట్టి భగవంతుడు అంటే పోషించేవాడు. ఎక్కడున్నాడు? బి విటమిన్ రూపంలో ఉన్నాడు.
మీరు నోట్లో వేసుకోగానే అది నోటిపోతు తగ్గుతుంది. కాబట్టి మీకు అనుభవం ఏంటి? నోటిపోతు తగ్గింది. కాబట్టి భగవంతుడు బి విటమిన్ రూపంలో వచ్చాడు, ఇక్కడ వసించాడు. బి విటమిన్ రూపం వసి, శివ అంటే వసి. కాబట్టి ఆయన శివుడు అంటే ప్రతి వస్తువులో ఆయన వ్యాపించున్నాడు. శివుడు మరి ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, పాములు వేసుకొని కూర్చున్నాడు అంటే అట్ట కూర్చుంటే మన పనులు ఏమైతే అంతటా వ్యాపించున్నాడు. అయిపోయింది, పనికిరాదు, అక్కడ వేస్ట్ పదార్థం. కానీ మనకి రుబాఫ్లేదు, నాకేం మన బతికింది కాదు, చక్కగా ఉంది. కాబట్టి శివ కుసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణంగా ఆయన వసించి ఉన్నాడు. ఈశ్వరుడు సర్వాంతర్యం. మీకు ఏ ఎక్స్పీరియన్స్ కోసం కోరుతున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ దేంట్లో నుంచి వస్తుందో, ఆ ఎక్స్పీరియన్స్ దేంట్లో నుంచి వస్తుందో అదే ఆయన అని అర్థం. ఏమంటారు పడు సార్? అన్నీ ఇవ్వటం, అన్నీ నువ్వేం చెప్పడానికి నీళ్లు పోయటం, కుంకుమ వేయటం, పూలు వేయటం, అంతా నీదేం చెప్పడానికి ఆయనకి ఇస్తున్నావు అని అర్థం. గుర్తు పెట్టుకోవటానికని కానీ ఆయన పూర్తి చేస్తే ఏమిటి? భావంతో చేయాలి, చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అనుభవించడానికి వస్తున్నారు, అనుభవమే ఈశ్వరుడు. మీరు ఈశ్వరుని అనుభవించరా, అనుభవాన్ని అనుభవిస్తారు. కాబట్టి అనుభవ రూపంలో ఉన్నవాడంతా ఈశ్వరుడు. అది ఏ అనుభవం అయినా సరే, ఏదైనా కానీ ఈశ్వరుని అసలు అనుభవ రూపంలో మాత్రమే చూడాలి. అదే ఇంకో రూపంలో చూడడానికి లేదు. లేదు పాయింట్ బాగుంది. కొంచెం మొన్నటి కంటే కొంచెం క్లారిటీ వచ్చింది. అనుభవమే బాగుంటుంది. రెండు అనుభవాలు ఈశ్వరుడు. ఆకలి కావాలని కూడా కోరుకుంటారు, అన్నం అరగకపోతే ఆకలి కావాలని కోరుకోరా, అట్లానూ రావాల్సిందే, మరి తీరటంగానూ ఉండాల్సిందే. రెండు ఉండటమే సృష్టి అంటే. అన్ని అనుభవాలు ఆయనే. ఆకలి పుట్టటాన్ని ఎంత కోరుకుంటున్నారు, ఆకలి తీరటాన్ని కూడా అంతే కోరుకుంటున్నాడు. రెండు జబ్బు కిందనే చెబుతున్నారు. ఆకలి కాకపోయినా జబ్బే, ఎక్కువ ఆకలి అయినా జబ్బే అంటున్నారు. కాబట్టి రెండింటికి పుట్టుక మరణాలు ఉన్నాయి. శివుడు రెండింటిలో ఉన్నాయి. సూర్యుడి శక్తి పొద్దున పూట పడుతుంటుంది, జనరల్గా రాత్రి పూట పడుతుంటుంది. అంటే రెండు పని చేస్తూనే ఉంటాయి. అంటే త్రువు అనమాట. మనకి కొంత అట్లా వస్తుంటుంది, తెలియదు కానీ మనకి సూర్యుడి నుంచి చంద్రుని మీద పొద్దున పడుతుంటుంది, రాత్రిపూట పడుతూనే ఉంటుంది. మనకు కనపట్టాలనే విషయం వదిలిపెడితే. కాబట్టి త్రూ సెటిలైట్ లాగా అనమాట. ఇంట్లో టీవీకి ఛానల్ వచ్చినట్టు. అయితే ఈ తిథులు అంటే గమనం అని అర్థం. ఒక్కొక్క గమనంలో ఆయన వెలుతురు సరిగ్గా వస్తుంటుంది. ఒక చోట షష్ఠి ఉందంటే అది సూర్యుడు వెలుగు సరిగ్గా చంద్రుడి మీద పడదు, అది వెలుగు మన మీద పడదు, అంతే. కాబట్టి షష్ఠి తిథి, అష్టమి తిథి, ద్వాదశి తిథి, ఇట్లా మంచి తిథుల్లో మంచి డైరెక్షన్లో ఉండి ఫుల్ వెలుతురు మన మీద, ఫోకసింగ్ బాగుంటుంది. చెడ్డ తిథుల్లోనేమో ఫోకసింగ్ సరిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అది ఉండదో దాని ప్రభావం మనసు మీద, దేహం మీద ఉంటుంది. అట్లా అక్కడ ఇది మరి లోపల ఏది నా బాగా అర్థమైన విషయం అనుభవంలో చూస్తున్నానని చస్తే అర్థం కాదు. సబ్జెక్ట్ అర్థం కానీ ఎప్పుడు చేసేది ఆహారం, వేరే సత్వికారం సాత్వికారం పెద్దలందరూ ఎందుకు చెప్పారు అంటే మనసును పోషించేది మనసే కాబట్టి, ఆహారం కాబట్టి. మనసు తయారయ్యేది ఆహారం వల్లే. మీరు ఏం ఆహారం తీసుకుంటున్నారో ఆ మనసు అలానే తయారవుతుంది. దాంతో మనకు సత్య దర్శనం కావాలి. ఆహారాన్ని దాటాలి తప్పనిసరి, తప్పదు. అయితే మనకి అంత ఇంట్రెస్ట్ వస్తే తప్పితే మరి అదే దాని మీద అది రాదు, మరి ఇది రాదు, అది రాదు. మరి ఏమిటి చావు కొట్టడానికి మన ఏమిటి స్వామి మిమ్మల్ని నమ్ముకున్నాక ఏదైనా మెరికల్ చూపెట్టండి అన్నమాట. నువ్వు మెరికల్ చూడటం కంటే నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకో తెలుస్తుంది అన్నమాట. ఒకటే మెరికల్ అంటే ఈ ఉద్దేశం ఏదో సృష్టించవు. మరి నీ జీవితానికి ఒకసారి వెనక్కి తిరుగుతూ అప్పుడు నువ్వు అదంతా మెరికలే అన్నారు. అలా ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే నిన్న నేను చెప్పినట్టుగా ప్రజెంట్లో ఉన్న
మనకున్న వీక్నెస్ ని పట్టుకొని మారలేదు అంటాం కానీ అవును. నువ్వు ఎన్ని వీక్నెస్ నుంచి బయటకు వచ్చావు